మనం గురు తీర్థము ఎందుకు సేవించాలి అనే ప్రశ్న ఆఫీస్కి వచ్చేవాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త లాట్ కూడా వచ్చింది. సో మిత్రులు వచ్చి తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గురు తీర్థము అనే పరంపర ఏమిటి? ఇప్పుడు గురు తీర్థము అంటే మనము ఏకంగా శివుడి కాలం నుంచి మాట్లాడాలి కదండి. అసలు ఈ మానవ జీవితం ఏమిటి, ఇందులో ఉండే నియమాలేంటి, మీకు యుక్త వయసు, పెళ్ళి, పిల్లలు, కుటుంబము, సో ఇదంతా కూడా శివుడి కాలములోనే ఈ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక తరువాత లెవెల్లో చూశారనుకోండి, మీ గ్రామాన్ని కాపాడుకోవాలి, ధాన్యాన్ని కాపాడుకోవాలి అంటే సూర సంహారము అంటే కళారి పయట్టు అనబడే ఒక యుద్ధ కళను మీకు కార్తికేయుడు కాలములో నేర్చుకున్నట్టుగా, ఈయన నేర్పించినట్టుగా, ఇది మీకు జపాన్, చైనా లాంటి దేశములో కూడా అంటే షావలిన్ మాస్టర్స్ అంటారు చూసారా, సో వాళ్ళ కాలంలో కూడా ఇలాంటి ఒక శిక్షణ ఇవ్వబడింది. సో మీకు శివసిద్ధుడు, కార్తికేయుడు. సో తరువాత లెవెల్లో చూసారనుకోండి, మన దేశంలో యుద్ధాలు లేవు. సో ఏ గ్రామము చూసినా కూడా మీకు సుభిక్షంగా చక్కగా ఉంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ అని అన్నాం. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇంత అడ్వాన్స్డ్ మెడికల్ సైన్స్ కూడా మన ప్రాణాలను కాపాడలేకపోయాయి. ఎన్నో సందర్భాలలో ఎంతోమంది మరణించారు. సో ఈ ఆలోచన ఆ రోజుల్లో సిద్ధుల్లో, అంటే ఇది ఎక్కడ చూడాలి, అగస్త్యుడి పరంపర నుంచి చూడాలి. అంటే గురు తీర్థము అనేది ఆ టైం నుంచే వస్తున్న ఒక సిస్టమ్. సో ఇవాళ మనం మన దగ్గర ఇస్తున్నాము అంటే మీకు ఇలాగ ఈ సిద్ధ వైద్యులు ఈ పరంపరను ఇంకా కూడా కొనసాగిస్తున్నారండి. అదే ఇందులో ఉండే ఆశ్చర్యం. సో ఇప్పుడు అగస్త్యుడు కాలములో మాట్లాడారు అనుకోండి, మనందరికీ తెలుసుందే సింధూరమును మాట్లాడతాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. సో ఈ సింధూరంకి ఉండే విలువ, అంటే సింధూరంకి విలువ అన్నప్పుడు మనము పాదరసము గురించి మాట్లాడతాం. పాదరసము ఒక పాషాణము, కానీ ఈ పాదరసము మీకు మందుగా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు ఒక హోమియోపతి డాక్టర్ని అడిగారు అంటే మీకు విషము నుంచి మందులు తీస్తారు. ఇప్పుడు నాజా అంటారు, నాజా అనబడేది ఒక మందు. ఈ మందు కింగ్ కోబ్రా విషము నుంచి తీస్తారు. మీకు గుండె జబ్బుకి ఇది చాలా ముఖ్యమైన ఒక మందు. సో అలాంటప్పుడు పాదరసము అంటే పాదరసము, అలాగే సల్ఫర్, మళ్ళీ హోమియోపతిలో సల్ఫర్కి నంబర్ 1 పొజిషన్. ఎలాంటి రోగాన్నైనా నయము చేసే ఆ శక్తి సల్ఫర్కు ఉంటుందని మీకు హోమియోపతి డాక్టర్లు నమ్ముతారు. సిద్ధ వైద్యులు కూడా 7000 సంవత్సరాల క్రితము అగస్త్యుడు చెప్పిన విషయాలు. అంటే మీకు మెర్కురీ, పాదరసము, అలాగే సల్ఫర్, దీని యొక్క కాంబినేషన్ నుంచే సింధూరము, అంటే మహిళలకు సింధూరము ఎంత ముఖ్యమో, అంటే అది ఎంత శక్తివంతమైనది అంటే ఆజ్ఞా చక్రాన్ని కూడా మీకు ట్రిగర్ చేయగలదు. సో మెర్కురీ, సల్ఫర్ కలిపితే సింధూరము తయారవుతుంది. అలాంటి మెర్కురీ నుంచి సోమపానము అంటే రసశుద్ధి చేస్తే సోమపానము, ఋగ్వేదములో దీనికి సంబంధించిన రెఫరెన్సులు ఉన్నాయండి. We have drunk soma, we have become mortals, we have gone to the light. అంటే ఏంటి, ఏకంగా సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళాము. లైట్ అంటే అంతే కదండి, వాళ్ళ లెక్కలో నక్షత్రము, ఎక్కడో దూరములో ఉండే సూర్య భగవానుడు. ప్రతి ఒక్క మనిషి అక్కడ దాకా వెళ్ళలేడు, కానీ సోమపానము మేము సేవించాము కాబట్టి మేము ఆ కాంతి పుంజను ఛేదించగలిగాము. We have found gods. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆస్ట్రల్ మాస్టర్స్ను మేము చూడగలిగాము. ఎలా జరిగింది ఇది? మెర్కురీ అనబడే, అంటే రసశుద్ధి చెయ్యబడిన మెర్కురీ, ఈ డబుల్ మెర్కురీ అంటారు. సో ఈ మెర్కురీతో ఎన్నో మూలికలను వీళ్ళు కలుపుతారు. మరి అందులో సల్ఫర్ కూడా ఉందా మనకు తెలియదు, కానీ మీకు దేవుళ్ళు కనిపిస్తారు. We have found gods అని ఋగ్వేదంలో, ఎవరి దగ్గరైనా సంస్కృతానికి సంబంధించిన ఋగ్వేదం ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి. ఇంత పెద్ద విషయాన్ని ఆ రోజుల్లో సిద్ధులు మాట్లాడారు. అంటే మీకు సోమపానము అనేది గురు తీర్థముగా ఆ రోజుల్లో గుర్తించారండి. మీకు ఈ మష్రూమ్ అంటారు చూసారా, పుట్టగొడుగులు, అలాగే మీకు చాలామందికి తెలియనిది, ఈ బ్రెయిన్లో ఈ డ్రై మ్యాటర్ ఉంటుంది. ఈ డ్రై మ్యాటర్లో రోడియం అనబడే ఒక కెమికల్, అలాగే ఇరీడియం,
6% ఈ ఇరీడియం కోసరము మీకు వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు కూడా, అంటే రైస్ పుల్లింగ్ మెకానిజం అంటారు చూసారా, మీ వద్ద ఇరీడియం ఉంటే మీరు కోటీశ్వరులు అని ఎంతోమంది పోరాటాలు చేస్తూ ఉంటారు. పలానా వ్యక్తి దగ్గర ఇరీడియం ఐటమ్ ఉంది అంటే ఆ వ్యక్తిని హత్య చేయడానికి కూడా ఎవరు వెనుకంజ వెయ్యరు. మీకు బ్లఫ్ మాస్టర్ అనే చిత్రంలో ఇదే స్టోరీ కదా. సో అలాంటిది ఇరీడియం మీ బ్రెయిన్లోనే ఉంటుంది, అంటే డ్రై మ్యాటర్గా ఉంటుంది. సో ఇదంతా ఏమిటి, ఒక్కసారి వీటిని రిజ్యువేట్ చేస్తే, సోమపానము అనండి, మీకు ఈ పుట్టగొడుగులతో కలిపితే, మనము చూసే ఈ పుట్టగొడుగులు కాదండి, హిమాలయాలలో సిద్ధులకు మాత్రమే కనిపించే దొరికే పుట్టగొడుగుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో అలాంటి వాటిని వీళ్ళు రసశుద్ధి చేసి మీకు గురుతీర్థముగా సేవించేవాళ్ళు. అంటే వీ హ్యావ్ బికమ్ ఇమ్మార్టల్స్, మాకు మరణమే లేదు అని చెప్పి అగస్త్యుడు కాలములో మాట్లాడేవాళ్ళు. సో వీళ్ళనే ఆల్కెమిస్టులు, అంటే మెర్క్యూరీ ఈటర్స్ అని అనేవాళ్ళు. సో మెర్క్యూరీకి ఉండే స్థానము ఆపరేషన్ సింధూర్. ఇక నెక్స్ట్ లెవెల్లో బోగర్ వచ్చేటప్పటికి ఏమిటంటే ఆయన పాషాణాలు మళ్ళీ విషము నుంచి మూలికలు, అంటే మళ్ళీ రసశుద్ధి చేయడం. సో పళనిలో మీకు ఆ మురుగన్ విగ్రహం మనం మాట్లాడుకున్నాం. ఇలాగ బోగర్ కాలములో ఇన్ని మూలికలను ఇలాగ మీకు డైల్యూట్ చేస్తే మీకు ఒక మందు తయారవుతుంది. ఆ ఒక మందు మీ వద్ద ఉంటే మీకు సర్వ రోగాల నుంచి మీరు బయటపడిపోగలరు. బోగర్ తన జీవితంలో చైనాలో దేవుడుగా కొనియాడే బోగర్ ఇలాంటి ఒక గురుతీర్థాన్ని తయారు చేశారు. సో ఆయన శిష్యులు ఊళ్ళు గ్రామాలు వెళుతూ, మొన్న ఒక వీడియోలో కూడా మాట్లాడాను, ఆలయము అన్నప్పుడు, ఆలయములో మీకు తీర్థము అన్నప్పుడు ఇది గురు తీర్థమే. సో ఇవాళ ఇస్తున్న, అంటే ఇంత పెద్ద ఫార్ములా తెలియాలి కదండి. వాళ్ళైతే మహాసిద్ధులు, వాళ్ళకు పెద్ద పీనాల్ గ్లాండ్ ఉంటుంది, వాళ్ళు విశ్వాన్ని ఒక దగ్గర కూర్చొని చూడగలరు, ఛేదించగలరు, అలాంటి మహానుభావులు. ఇక తరువాత చూసారు అనుకోండి, వళ్ళలార్ని అంటారండి. సో మీకు ఒక తెల్ల బట్ట వేసుకునే ఒక మహారుషి, ఈయన కొబ్బరి నిమ్మకాయ, అంటే లెవెల్స్ చూడండి. అగస్త్యుడేమో పాదరసము అన్నారు ఆయన కాలములో, తరువాత మీకు బోగారేమో ఈ నవపాషాణాలు అన్నారు, వళ్ళలార్ వచ్చే నాటికి కొబ్బరి నిమ్మకాయ. సో వీటి ద్వారా మందులు తయారు చేసి గ్రామాలలో ఆలయాలలో వీళ్ళు ఇచ్చేవాడు. సో ఇప్పుడు మనము మాట్లాడుతున్న గురుతీర్థం అంటే దగ్గరలో ఉంది కాబట్టి కొబ్బరి అనండి, నిమ్మ అనండి, అలాగే మీ అందరికీ తెలిసిన దుష్టపు చెట్టు అంటే జిత్తుపాగు తీగ అని అంటారు. సో ఈ జిత్తుపాగు తీగ అనేది ఎలాంటి గాయానికైనా, అంటే ఇక్కడ ఒకటండి, గాయము అంటే బయట తగిలే గాయము కాదండి, ఇన్ఫ్లమేషన్. నేను నా దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళను ఇదే చెప్తాను, మీ ఈఎస్ఆర్ని గమనించండి, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేషియో, అలాగే మీరు మీ హిమోగ్లోబిన్ని గమనించుకోండి. సో ఇక్కడే తేడా అంతా ఉంటుంది. ఈఎస్ఆర్ పెరిగితే మీ దేహములో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అంటే కణాలు వాపుకి గురైతేనే మీకు డయాబెటీస్ అనండి, బ్లడ్ ప్రెషర్ అనండి, క్యాన్సర్ దాకా కూడా వెళుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి గురుతీర్థాన్ని సేవించడం ఫస్ట్ ఇమ్యూనిటీ పెరగడం కాదండి, ఈ కణాల వాపు అనేది జరగదు, ఇది ఆపేస్తుంది. మీకు అగస్త్యుడు కాలం నుంచి ఇవాళ మనము వాడుతున్న ఈ గురుతీర్థము కూడా ఏంటి, మీకు ఇమ్యూనిటీని పెంచడం కాదండి, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కాబట్టి గురుతీర్థము వాడేవాళ్ళు, అలాగే తులసి వసాక వాడేవాళ్ళు, అసలు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఒక మిత్రుడైతే మా ఇంట్లో 5 ఏళ్ల పిల్లాడండి, చిన్నపాటి దగ్గు జలుబు వచ్చినా వెంటనే తానే వెళతాడు, ఒక స్పూన్లో తాగేసి సాయంత్రానికి నాన్న నాకు నయమైపోయిందని అంటున్నాడు. అంతలాగా ఈ మందులు పనిచేస్తున్నాయని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ మందులు ఉండాలి అనేది నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మరి ఎవరైతే ఈ మందులను వాడుతున్నారో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.